హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి. ఈ 2025లో మాఘ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలని సందేహంలో అయితే అందరూ ఉన్నారండి. ఈ 11వ తారీఖున చేసుకోవాలా, 12వ తారీఖున చేసుకోవాలా, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ అమ్మ చిత్రపటానికి పూజ చేసుకోవాలి, నియమాలేంటి, ఎలా పూజ చేసుకోవాలి, ఈ చిత్రపటం విగ్రహం లేని వాళ్ళు ఎలా ఏ రూపాన్ని అయితే పూజిస్తే మంచిది, అలాగే క్షీరదీపం, ముఖ్యంగా క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలి, 32 ఒత్తులతో అమ్మవారికి దీపారాధన ఎలా చేసుకోవాలి, అలాగే దీని యొక్క నియమాలు, అలాగే అమ్మవారి పూజ ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, తిథి నక్షత్రం ఏమిటి, అలాగే పూజ వేళ విశేషాలు కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందామండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అలాగే మాఘ పౌర్ణమి 2025 సంవత్సరంలో ఈసారి మాఘ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలో, శుభముహూర్తం, పూజా విధానం గురించి అయితే మీకు పూర్తిగా చెప్తానండి. వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు క్షీరదీపం అలాగే 32 ఒత్తులతో అమ్మవారికి దీపారాధన ఎలా చేయాలి అనేది కూడా మిస్ అవుతారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఈ పర్వదినం గంగా స్నానానికి శుభముహూర్తం అండి. పూజా విధానం, పౌర్ణమి, ముఖ్య తిథులతో తెలుసుకుందాము. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం నాడు మాఘ పౌర్ణమి అనేది వచ్చిందండి. మాఘ పౌర్ణమి తిథి ప్రకారం 11 ఫిబ్రవరి 2025 సాయంత్రం 6:55 గంటలకైతే పౌర్ణమి తిథి అవుతుందండి. ముగింపు వచ్చేసి 12వ తారీఖు ఫిబ్రవరి 2025 బుధవారం సాయంత్రం 7:22 గంటలకైతే ఉదయం తిథి ప్రకారం అయితే మనం జరుపుకుంటాం. కాబట్టి ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి అనేది జరుపుకోవాలండి. ఈ పరమ పవిత్రమైన రోజున ఆశ్లేష మాఘ నక్షత్రాల కలయిక జరుగుతుంది. దీంతో పాటు శివ వాసయోగం కూడా ఉంటుందండి. ఈ యోగ సమయంలో మహాకుంభమేళలో రాజస్నానం ఆచరించే వారికి అక్ష ఫలాలు అయితే లభిస్తాయండి. చాలా మంచిదని ప్రజలైతే చాలా నమ్ముతారండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకొని అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని అయితే ఇలా పీట పైన అయితే వేసుకోవాలండి. అమ్మవారికి ఈరోజు ఎర్రని పుష్పాలతో, ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసిన, ఎర్రని వస్తువులు పెట్టినా కూడా చాలా శుభ ఫలితం అయితే వస్తుందండి. ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర కామాక్షిదేవి కానీ, లలితాదేవి కానీ ఏమున్న చిత్రపటాన్ని అయితే ఈరోజు అయితే పూజలో అయితే పెట్టుకోవచ్చండి. నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం అయితే ఉంది కాబట్టి నేను పెట్టుకొని అమ్మవారికి చిట్టి గాజులతో, అలాగే కాసుల పేరుతో మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు అయితే అమ్మవారిని అలంకరించుకోండి, అందంగా అలంకరించుకోండి. చాలా అమ్మవారికి సౌభాగ్యవతిగా ఈరోజైతే అలంకరించుకోండి. అలాగే అమ్మవారికి కొత్త పసుపు కుంకాలు అయితే సమర్పించాలండి. ఇక నేను పసుపు కుంకాన్ని కొత్తవి అమ్మవారికి సమర్పించాను. అలాగే ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిదండి. ఈరోజు విష్ణుమూర్తి ఆరాధిస్తే పుణ్య ఫలితాలు అయితే కలుగుతాయని పురాణంలో కూడా ఉంది. అలాగే మనం కూడా నమ్ముతూ వస్తున్నాము. అందుకనే నేను విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్న విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను. పూజలో ఇవే ఉండాలని ఏం లేదండి. మీ దగ్గర ఏముంటే అవే పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకొని ఆది గణపతి అంటే విఘ్నేశ్వరుని ముందుగా పూజిస్తాం కాబట్టి విఘ్నేశ్వరుని అయితే ఇలా పెట్టుకున్నానండి. మీ దగ్గర ఇలా విగ్రహం లేకపోతే పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొక ప్లేట్లో బియ్యాన్ని అయితే వేసి అందులో పసుపు కుంకుమ వేసి మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ, లేదంటే లలితాదేవి విగ్రహం కానీ ఏముంటే అది మీరు ఆ ప్లేట్లో అయితే పెట్టుకోండి. లేదు అనుకుంటే మీకు పసుపు లలితాదేవిని కూడా చేసి నేను చూపిస్తానండి. పసుపు లలితాదేవినైనా మనం ఇలా ఒక తమలపాకు కానీ, లేదంటే ఒక ప్లేట్ పెట్టి బియ్యం వేసి కానీ, మీకు వీళ్ళకి ఎలా ఉంటే అలా వేసి పెట్టి పసుపు అమ్మవారిని అయితే ఉంచుకోండి. అమ్మవారికి కూడా అలా పూజించుకోవచ్చు విగ్రహం లేని వాళ్ళు. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్ర గాజులను అయితే నేను ఇక్కడ సమర్పించానండి. ఈరోజు ఎర్ర వస్తువులు ఏదైనా సరే మీరు దానం ఇచ్చినా, లేదంటే తెచ్చి పెట్టుకున్న ఇంట్లోకి అయితే చాలా మంచిదండి.
ఈరోజు ముఖ్యంగా అయితే కామాక్షి దీపాన్ని వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితం అయితే దక్కుతుందండి. నా దగ్గర కామాక్షి దీపాలు ఇలా అమ్మవారికి ఇరువైపులా అయితే పెట్టుకున్నాను. అలాగే మధ్యలో ఒక తమలపాకు పెట్టుకొని ఇక్కడ పసుపు లలితాదేవిగా అయితే చేసి అమ్మవారిని అయితే ఉంచుతున్నానండి. అది మీకోసమే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టాను. మీ దగ్గర ఏది లేదు అనుకని ఈ పసుపు విగ్రహానికి అయితే ఈరోజు పూజిస్తే చాలా విశేషమైన ఫలితం అయితే దక్కుతుందండి. అలాగే ఇక్కడ నేను లోటస్ ఒక బౌల్ అయితే ఉంచాను. అలాగే నిత్య దీపారాధనకి 2 కుందులను కిందన ప్లేట్ పెట్టి కుందులను అయితే వెలిగించుకుంటున్నానండి, పెట్టుకుంటున్నాను. అలాగే ఇది బౌల్ ఎందుకు పెట్టానంటే క్షీర దీపం ఎలా వెలిగించాలి అన్న దాని గురించి అయితే పెట్టానండి. ఇలా మీ దగ్గర ఏదైనా సరే గాజు బౌల్ అవ్వచ్చు, లేదంటే ఇత్తడిది కానీ, లేదంటే వెండిది కానీ, రాగిది కానీ ఏమున్నా సరే మీరు ఇలా క్షీరదీపం కోసం అయితే తీసుకోండి. అందులో 2 వంతులు పాలు, 2 వంతుల నెయ్యిని కూడా ఇందులో అయితే క్షీరదీపం కోసం అయితే వేసుకోవాలండి. నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు నువ్వుల నూనెనైనా వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఈ పాలున తర్వాత మనం పరమాన్నంగా వండుకోవడానికి పనికొస్తుందండి. అందుకోసమే నెయ్యి అనేది వేసుకోవాలి. అలాగే ఒత్తు కూడా మీకు వెలుగుతుందని నెయ్యి అనేది వేస్తున్నాము ఇందులో. అలాగే కప్పుడు పంచదారను కూడా వేయాలండి. పంచదార మెయిన్, పాలు పంచదారే క్షీరదీపంగా అయితే వెలిగించుకుంటాం మనం. ఇక్కడ నేను ఇక్కడ కప్పుతో పంచదారను అయితే వేస్తున్నాను. నేను పాలు అలాగే నెయ్యి సమానంగా వేసి కప్పుడు పంచదారను అయితే వేస్తున్నాను. మనకి దీపం వెలగాలంటే నెయ్యి వేయాలి, అందుకనే నేను అలా వేసాను అనమాట. ఇక్కడ నేను నేతిలో నానబెట్టిన ఒత్తిని, అంటే ఇది జలవొత్తి అని అంటారండి, మార్కెట్లో అయితే దొరుకుతుంది. మనకి ఏదో పూజ స్టోర్లోకి వెళ్తే జలవొత్తి అంటే ఇస్తారనమాట. ఇలా ఆ ఒత్తిని అయితే వేసుకోవాలి. అదైతేనే మనకి వెలుగుతూ ఉంటుందన్నమాట. నిత్య దీపారాధనకి నేను నువ్వుల నూనెను మాత్రమే వాడుతున్నానండి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కూడా వేసి వాడుకోవచ్చు. అలాగే పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పౌర్ణమి రోజున గంగా జలంలో ఉంటాడండి. అందుకే ఈ రోజున గంగా నదిలో కానీ స్నానం చేసినా, లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠంలోకి మార్గం సుభగం అవుతుందని పండితులు చెప్తారండి. అంతేకాదు ఈసారి కుంభమేళాలో ప్రయాగరాజులో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందండి. చాలామంది నమ్ముతారు. ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగా నదిలో స్నానం చేస్తారండి. ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు. అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పవిత్రమైన పుణ్య నదుల్లో స్నానం చేయటం వల్ల ఏడాది పొడుగున పుణ్యఫలం అయితే లభిస్తుందండి. అలాగే ఈ మాసంలో నదీ స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి, మాఘ శుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్థి తిథుల్లో స్నానం చేయాలని ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్ముతారండి. అలాగే ఇప్పుడు అమ్మవారికి 32 ఒత్తులతో దీపారాధన అనేది ప్రాముఖ్యత అండి. ఎలా అంటే ఒక ఇత్తడి పళ్ళెం తీసుకొని దాంట్లో 18 తమలపాకులు లెక్క పెట్టి అయితే ఇక్కడ ఒక ప్లేట్లో అయితే ఉంచాలండి. వాటికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టి 32 ఒత్తులను లెక్క పెట్టి ఒక దీపం కుందులో వేసి దీపారాధన నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఈరోజు అమ్మవారికి ఆ దీపంతో మంగళహారతి అనేది ఇస్తే చాలా మంచిదండి. మంచి విశేష ఫలితం అయితే దక్కుతుంది. అలా ఇలా 32 ఒత్తులను వెలిగించడానికి ఒక ప్లేట్లో అయితే 18 తమలపాకులు వేసి దానిపై పసుపు కుంకుమ వేసి ఒక ప్రమిదనైతే పెట్టుకోవాలండి. మాఘ పౌర్ణమికి ఒక్కరోజు ముందు అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రి కొనాలి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇతర పూజా సంబంధిత వస్తువులని కొని ఇంటికి తెచ్చుకోవాలండి. మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్యభగవానుడికి ఆజ్ఞం సమర్పించాలి. అలాగే అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించాలండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఎర్రని వస్తువు, ఎర్రని
చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలండి. మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలండి. గొడుగు, నువ్వుల దానం చేయటం వల్ల విశేష ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. ఇలా చేయటం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగడమే కాదండి, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం అయితే దక్కుతుంది. శ్రీ విష్ణువుడు ధర్మరాజుతో చెప్పినట్టు పురాణంలో అయితే పేర్కొనబడిందండి. అలాగే మాఘ పౌర్ణమి మాఘమాగి అని కూడా పిలుస్తారండి. అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత అయితే ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగాజలంలో ఉంచుతారటండి. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానంగా భావిస్తారు. ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేస్తే చాలా మంచిదండి. ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు అయితే వస్తాయి. అలాగే చాలామంది పండితులు కూడా చెప్తున్నారండి. అలాగే పురాణాల ప్రకారం ఈ 32 దీపాల అంటే 32 ఒత్తులతో దీపారాధన గురించి అయితే చెప్తానండి. ఒక బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తాడండి. తనకైతే సంతానం అయితే ఉండదు. తన భార్య భిక్షాటనకి వెళ్తుండగా ఆమెని చాలామంది అవమానిస్తారండి, పిల్లలు లేరని చెప్పి. అప్పుడు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని కొంతమంది అయితే ఆమెకు చెప్తారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా 16 రోజులు అమ్మవారిని పూజిస్తారండి. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలాగా వరమిస్తుంది. అప్పుడు ప్రతి పౌర్ణమికి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పిందనమాట. అంటే 32 దీపాలను ఆమెకు పౌర్ణమి రోజు వెలిగించాలా, 32 దీపాలను అయితే వెలిగించమని చెప్పిందనమాట. చెప్పడంతో ఆమెకి అలా 32 దీపాలను వెలిగించిన తర్వాత ఒక కుమారుడైతే జన్మిస్తాడండి. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చాలామంది అయితే నమ్ముతారండి. అది ఈ 32 ఒత్తులకైతే ఈ క్షీరదీపం యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకుందామండి. జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉన్నాడు అంటే చంద్రుడి ప్రభావంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణమి రోజు చంద్రోదయ సమయంలో గోమాత నుంచి వచ్చిన పచ్చి పాలల్లో పంచదార, బియ్యం కలిపి ఆజ్ఞం సమర్పించాలండి. అదే ఈ క్షీరదీపం యొక్క ప్రాముఖ్యత. మీకు ఎలాంటి దోషాలున్నా కూడా ఈ క్షీరదీపం వెలిగించటం వల్ల అవన్నీ మాసిపోతాయండి, తొలసిపోతాయి అన్నమాట. ఈ పచ్చి పాలల్లో పంచదార అలాగే నెయ్యిని కలిపి ఈ దీపారాధన వెలిగిస్తే చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉండేటప్పుడు చంద్రుడి ప్రభావం మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారంతా కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. అలాగే మాఘ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్రపోకండి. ఇలా చేయటం వల్ల మీకు అశుభం ఫలించే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుంది. మీ ఇంటిని కూడా మురికిగా ఉంచొద్దు. ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాలలో త్వరగా ప్రవేశిస్తాయండి. ఈ కారణంగా మీ ఇంటి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. మాఘ పౌర్ణమి వేళ నల్లని దుస్తులు ధరించకూడదండి. ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకండి. స్వేయంగా కఠినంగా కూడా చేసుకోవద్దండి. గోర్లు కూడా కొరకూడదు, కత్తిరించకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందండి. అలాగే నీసి తినడం కానీ అలాగే పిల్లని కొట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదండి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే నేలపైన పడుకోవాలి. ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళకి ఆ అమ్మ అయితే కృపా కటాక్షం అయితే మీ పైన అయితే ఉంచుతుందండి. ఉపవాసం చేయలేని వాళ్ళు పూజ అనంతరం అయితే భోజనం అయితే చేసుకోవచ్చు. అంటే మేము చేయలేము, మాకు హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయండి అనుకున్న వాళ్ళైతే పూజనైతే అయిపోయిన వెంటనే అయితే భోజనం అయితే చేసుకోవచ్చండి. అలాగే పూజలో ఇప్పుడు ముందుగా అయితే విఘ్నేశునికి పూజ చేసుకున్న అనంతరం అమ్మవారి
అష్టోత్తర శతనామావళులు అయితే చెప్పుకోండి. అలాగే విష్ణు శతనామావళి కూడా ఉంటుంది. అవి కూడా చెప్పుకుంటూ మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గవ్వలు కానీ, చిట్టి గాజులు కానీ, అలాగే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు మీ దగ్గర ఏమైనా సరే ఏమున్నా సరే అమ్మవారికి అయితే పూజనైతే చేసుకోండి. నేను ఇక్కడ ఉన్న పసుపు అమ్మవారికి, లలితాదేవి అమ్మవారికి, అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి రెండిట్లకి కూడా నేను చిట్టి గవ్వలు అలాగే చిట్టి గాజులతో అయితే అమ్మవారిని అయితే పూజించుకుంటున్నానండి. మీ దగ్గర ఏముంటే అదే పెట్టి పూజించుకోండి. అలాగే ఇవి పూజా పీఠాన్ని అయితే మంగళవారం రోజున సాయంత్రం పెట్టుకున్న వాళ్ళు అంటే మేము సాయంత్రం కూడా వేళల్లో కూడా పూజనైతే చేసుకోవచ్చు. సాయంత్రం పెట్టుకున్న వాళ్ళు సాయంత్రం వేళల్లో కూడా ఈ పూజనైతే చాలామంది చేసుకుంటారండి. అంటే మంగళవారం సాయంత్రము మనకి ఏ టైంలో అయితే తిథి వస్తుందో ఆ టైంకి చూసుకొని సాయంత్రం అయితే చేసుకున్న వాళ్ళు సాయంత్రం అయితే పీటని పెట్టుకుంటే మంగళవారం కాబట్టి బుధవారం ఉదయం అలాగే సాయంత్రం పూజ అయిన తర్వాతే పీటనైతే కదపాలండి. అలాగే లేదు బుధవారం పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళు బుధవారం ఉదయము సాయంత్రం దీపారాధన చేసిన అనంతరం అయితే పీటనైతే కదుపుకోవచ్చండి. అలాగే ఇవి పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళకి ఇలా నియమాలు అయితే ఏమీ వర్తించవండి. అలాగే అమ్మవారు ఉన్న చోట చీపురుతో ఉడవడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదండి. ఒక క్లాత్ తీసి క్లాత్తో అయితే శుభ్రం చేసుకోవాలి. చీపురు తగలడం ఇలాంటివి మట్టడం కానీ ఈ రోజున అస్సలకే చేయకూడదండి. తడిగుడ్డ పెట్టడం ఇలా ఒత్తడం ఏమీ చేయకూడదు. ముందు రోజు అంతా క్లీన్ చేసి ఉంచుకోవాలండి. ఈ రోజున నీట్గా అయితే క్లీన్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది. అలాగే ఇక్కడ నేను విఘ్నేశ్వరుడికి ఒక నైవేద్యాన్ని అయితే సమర్పించానండి. మీరు అటుకులు కానీ బెల్లం కానీ ఏముంటే అవి స్వామివారికి నైవేద్యాన్ని అయితే సమర్పించండి. ఇక్కడ అమ్మవారికి తాంబూలాన్ని అయితే నేను ఇక్కడ అమ్మవారికి సమర్పించానండి. అలాగే ఈరోజు 5 రకాల పళ్ళునైతే సమర్పిస్తే చాలా మంచిదండి. నేను తేలేకపోయాను. అందుకనే మీరు 5 రకాల పళ్ళనైతే ఈ రోజునైతే పెట్టుకుంటే ఎంతో మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందండి. అలాగే తాంబూలాన్ని కూడా అమ్మవారికి సమర్పించి చూడోపచారాలతో అంటే ధూపం దీపం నైవేద్యాలతో అయితే అమ్మవారికి పూజనైతే ఇలా అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఈరోజు ఎవరినైనా కొట్టడము తిట్టడము ఇలా చేయడం మంచిది కాదండి. అలాగే ఎవరినైనా ఒక్కరినైనా పిలిచి ఫలదానం ఇస్తే చాలా మంచిది. అంటే తాంబూలము ఇస్తే చాలా మంచిదండి. ఒక ఆకు చెక్క 2 అరటిపళ్ళు అలాగే ₹1 కాయిన్ పెట్టి ఒక్కరికైనా సరే ఈరోజు ఫలదానం అనేది ఇస్తే అదే తాంబూలం అనేది ఇస్తే చాలా మంచిది. మీకు వీలైతే గాజులు జాకెట్టు ఇవి ఏమైనా సరే పెట్టే ఇచ్చినా కూడా మంచిదేనండి. ఇంకా మీరు పెట్టగలను అనుకుంటే చీర కూడా పెట్టి ఇవ్వచ్చు. ఇవేమీ లేవు మేము పెట్టలేము అనుకుంటే తాంబూలాన్ని మాత్రమే ఒక పేరంటాలకు పిలిచి అయితే తాంబూలం ఇస్తే చాలా మంచిదన్నమాట. ఇలా అయిన తర్వాత మంగళహారతితో అమ్మకి నీరాజనం పలికి అమ్మవారి దగ్గర ఒక పువ్వు అక్షింతలు వేసి 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారిని మనసులో కోరుకొని ఒక తలంచుకొని ఒక కోరికనైతే కోరుకుంటే నెరవేరుతుందండి. అంత భక్తి శ్రద్ధలతో అయితే ఈ అమ్మవారి పూజించామంటే అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుందండి. నెరవేరుతా కూడా ఇలా క్షీరదీపాన్ని వెలిగించి 32 ఒత్తులతో అమ్మకి దీపారాధన పెట్టిన వాళ్ళకి ఆ అమ్మ కృపా కటాక్షం అయితే నిండుగా అయితే ఉంటుందండి. ఈరోజు నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ అలాగే బావి స్నానం కానీ ఎక్కడైనా సరే శుభ ఫలితం అయితే కలుగుతుందండి. ఇలా సింపుల్గా అయితే మీ ఇంట్లో ఇలా అయితే పూజనైతే చేసుకోండి. ఇలా వీలు కాని వాళ్ళు పూజా మందిరంలోనైనా ఈ పూజనైనా చేసుకోండి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కామెంట్ కూడా చేయండి. నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల అది ఇంకొకరికి రికమెండ్ అవ్వడం వల్ల నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. ఈ వీడియో యూజ్ఫుల్ వీడియో కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అలాగే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అన్నీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం.